రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసరికి ఫిబ్రవరి 10, 2026 మనం తెలంగాణలో ఉన్నామండి. నల్గొండ డిస్టిక్ పొట్టివంతండ గ్రామంలో ఉన్నామండి. రైతు సికిందర్ గారు అండి. ఇతనికి మన ప్రజ్వల్ సీడ్స్ వారి కావ్య వెరైటీ ఇవ్వడం జరిగిందండి. ఒకసారి ఈ యొక్క వెరైటీ చూడండి ఎలా ఉందో. ఈ టైంలో కూడా కాపు ప్లస్ ఫ్లవరింగ్, చెట్టు నిండా పూత పిండితో కలకలాడుతుందండి. సరే చూడండి, కింద నుంచి కూడా కాపు సెట్ అయిందండి. పోయిన వర్షాలకు చాలా డ్యామేజ్ అయింది. అయినా కానీ చూడండి ఎలా ఉందో. కాయ మంచి కలర్తో కూడినటువంటి కాయ అండి. కాయ సైజు కూడా మంచి సైజు వచ్చింది. దాదాపుగా 10 సెంటీమీటర్లు, 9.5 నుంచి 10 సెంటీమీటర్లు ఉండేటటువంటి వెరైటీ అండి ఇది. దీనిలో కాయలో గింజలు కూడా ఎక్కువ శాతం ఉంటాయి. ఒకసారి రైతు మాటలో విందామండి. రెండోది, చుట్టుపక్కల చాలా వస్తుంటే దారి పొడుగుతున్న మొత్తం డ్యామేజ్ అయినాయి. ఒకసారి ఆయన మాటల్లో విందాము, ఎలా ఉంది ఏంది పరిస్థితి ఒకసారి చెప్తారు. సార్ నమస్తే. సార్ నమస్తేనా సార్, ఎలా ఉంది సార్ ఈ వెరైటీ? బాగుందన్నా. పెద్దవర పొట్టివంతండ పెద్దవర మండలం, జిల్లా నల్గొండ. ఈ ప్రజ్వల్ సీడ్స్ వాళ్ళది కావ్య ఇత్తనం నెంబర్ 1 ఉందన్న. దీనికంటే చిక్కదనం, కాపు సైజు, సైజు మామూలు లేదు. ఎన్నిటి చూడలేదు. ఎంత కాపు సెట్ అయింది. ఎకరానికి 30-35 క్వింటాలు అనుకుంటున్నాం మేమైతే. పచ్చికాయ బాగుంది. కాపు గ్రోతింగ్ చూడండి, అదే కదండి, ఏ చెట్టు పట్టినా అదే. కాసి వంగి మొత్తం చెట్లు వంగింది మొత్తం. చూడండి ఏమండి, ఇప్పుడు ఈ దారి పొడవుతూ వస్తున్నాం, చాలా డ్యామేజ్లు అయి ఉన్నాయి. ఈ సేమ్ చూస్తే చాలా గ్రీనిష్ ఉంది. ఒకసారి పొలంలో కూడా చూపియండి అండి, ఫీల్డ్ మీద చాలా చూపియండి. ఫ్లవరింగ్ ఉంది. వెరైటీ వచ్చే సంవత్సరం మేము 5 ఎకరాలు వేయాలనుకుంటున్నామండి. మామూలుగా అంటే వాటితో పోల్చుకుంటే మీకు చెట్టు హైట్ లో కానీ, కాయ సైజులో కానీ, కాపీస్ లో ఎలా ఉంది? ఏం మరోని ఉందన్న, చెప్పాల్సిన అవసరమే లేదు. ఇది చూస్తేనే అర్థమైంది. చూడండి, నేను తెచ్చినప్పుడు కూడా ఇది బాగుంటుందా బాగాలేదు అనుకున్నా కానీ డౌట్ తో తెచ్చినావు. ఈ సీడ్ వేయటం మీరు ఈ సంవత్సరమే ఈ ఊరికి ఏమండి? ఈ ఊరికి నేను ఒక్కనే తెచ్చిన, ఎవరు తేలే. ఓకే. చుట్టుపక్కల రైతులు ఏమంటున్నారండి? గ్రామస్తులు ఈ సీడ్ యాడ్ నుంచి తెచ్చిరు, మాకు చెప్పండి. వచ్చే సంవత్సరం ఎక్కడ తెచ్చారు ఈ సీడ్? ఇవాళ దాచపల్లి ట్రేడర్స్. ఓకే, చూడండి, ఇదిగో చూడండి ఒకసారి రైతు సోదరులారా గమనించండి. ఏ చెట్టు పట్టిన కాపు ఇప్పుడు కూడా చూడండి, పచ్చికాయ చూడండి, గుత్తులు ఉంది వెరైటీ. కాయ మంచి కాయ అండి. అసలు చూడండి ఎలా ఉంది. అసలు చేను మొత్తం గ్రీనిష్ గా ఫ్లవరింగ్ తో బాగా 3 అడుగులు. ఇదిగో చూడండి, ఇదంతా ఒక కొమ్మేనండి. ఇదంతా ఒకటే కొమ్మ. ఇదిగో చూడండి, చూడండి కాయ సైజ్ చూడండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, అసలు ఏ చెట్టు పట్టినా అదరేసిందండి. ప్రజ్వల్ సీడ్స్ వారి కావ్య. రైతు సోదరులారా, అధిక దిగుబడులు సాధించాలంటే 2026కి మంచి దమ్మున్న వెరైటీ చూడండి. ఇదిగోండి, దమ్మున్న వెరైటీ వేసుకోవాలి, అధిక దిగుబడి తీసుకోవాలి. చూడండి కాయ చూడండి, ఒకసారి చూపిస్తాను నేనండి. దాదాపుగా గింజలు 90 నుంచి 100 గింజలు ఉండేటువంటి వెరైటీ అండి ప్రజ్వల్ సీడ్స్ వారి కావ్య. రైతు సోదరులారా గమనించగలరు. ఓకే.